ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనమందరము కూడా ఒక దివ్య ధామాన్ని మనం దర్శించబోతున్నాం. ఈ దివ్య ధామం పేరు సర్లా భేట్. భేట్ అంటే చుట్టూ అంతా కూడా గోదావరి ఉండి ఒక ద్వీపకల్పంలో ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్య క్షేత్రం. ఈ దివ్యక్షేత్రానికి మనకు ఏం సంబంధం? ఈ దివ్యక్షేత్రంతో ఇక్కడ ఉన్నటువంటి సత్పురుషునితో శ్రీ సాయిబాబాకు మనందరికీ కూడా సంబంధం ఉంది. మనకు తెలియకుండానే మనము శ్రీ సాయి సచ్చరితలో ఒక సత్పురుషుని యొక్క పేరు అనేక సందర్భాల్లో స్మరించి ఉంటాం. వారే శ్రీ గంగాగిరి మహారాజ్. శ్రీ సాయి సచ్చరితలో మనం 5వ అధ్యాయంలో 35వ ఓవి నుంచి 38వ ఓవి వరకు శ్రీ గంగాగిరి మహారాజ్ యొక్క ప్రస్తావన ఉంటుంది కదా. ఆ గంగాగిరి మహారాజ్ యొక్క స్థానం ఇది. వారు గోదావరి తీరంలో వైష్ణవ సాంప్రదాయంలో సాధన చేసినటువంటి సత్పురుషులు. వారి యొక్క నిలయం ఈ సర్లాభేట్. సర్లాభేట్లో ఉన్నటువంటి వారి సమాధిని, అదేవిధంగా వారి పరంపరలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి రామ్గిరి మహారాజ్ గారితో బాబా తత్వం పైన, బాబా తత్వం భవిష్యత్తుకు ఏ విధంగా అవసరం, గంగాగిరి మహారాజ్ ఏ విధంగా బాబా యొక్క మహత్తును గైకొన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటాం. గంగాగిరి మహారాజ్ యొక్క ప్రస్థానం చాలా అద్వితీయమైనటువంటిది. పేదల కోసం ఆలోచించాడు. పేదలకు భక్తిని భుక్తిని రెండింటినీ కల్పించడానికి వారి జీవిత పర్యంతము కూడా కృషి చేశారు. కేవలం భక్తి ఉంటే భుక్తి లభించదు, భక్తితో పాటు భుక్తి లభించాలనేటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి సూత్రం ఈ రోజుకు కూడా సఫలీకృతమైంది. వారు చేయించేటువంటి నామ సప్తాహాలకు ఆ రోజుల్లోనే లక్షల మంది వచ్చేటువంటి వారు. ఈ రోజు కూడా గంగాగిరి మహారాజ్ యొక్క పరంపర నామ సప్తాహాలను చేయిస్తూ కోట్లాది మంది భక్తులకు భక్తిని భుక్తిని రెండింటిని కూడా కల్పిస్తూ ఉంది. గంగాగిరి మహారాజ్ గారిది వాకారి సాంప్రదాయం. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో విఠల సాంప్రదాయంలో వాకారి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనకి ఇక్కడికి రాగానే వారి సమాధి వద్ద ఎప్పుడూ కూడా వాకారి వారి యొక్క కంఠంతో మధురమైనటువంటి కీర్తనలు పాడుతూ ఉంటారు. పుణ్యవంత వావే గీత సజ్జనాచి నావి, గీత సజ్జనాచి నావే, గీత సజ్జనాచి నావి. నేగే మా జీవాचा तुटी मालाभ पुकासाठी, मालाभ पुकासाठी, मालाभ पुकासाठी, मालाभ पुकासाठी, मालाभ पुकासाठी. గంగాగిరి మహారాజ్ కి జై. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన పాడారంటే, సాధు సత్పురుషుల యొక్క సహచర్యం మాత్రమే జీవితాలను ఉద్ధరిస్తాయి. అదేవిధంగా పాపాలన్నీ కూడా కరిగిపోవాలంటే సంతు యొక్క స్మరణ చాలా ముఖ్యము, అది మాత్రమే జీవుణ్ణి తరింపజేస్తుంది అని చెప్పి అద్భుతంగా మరాఠీలో వారు కీర్తన పాడారు. వారికి చూపు లేదు, కానీ ఎంత అద్భుతంగా కంఠస్థగా వారు కీర్తన చేస్తున్నారంటే ఇక్కడ అది కూడా స్మరణ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాక్కారిలో. ఇప్పుడు మనం గంగాగిరి మహారాజ్ గారి యొక్క సమాధి ప్రాంగణంలో ఉన్నాం. వారి సమాధిని దర్శించుకొని మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనం ఇప్పుడు గంగాగిరి మహారాజ్ గారి యొక్క సమాధి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ రాయబడి ఉంది శ్రీ గంగాగిరి మహారాజ్ యొక్క సమాధి ఇది. వారు సమాధి తీసుకున్న తర్వాత ఇక్కడ సర్లాపేటలో వారి యొక్క దేహాన్ని ఇక్కడ సమాధి చేయడం జరిగింది.
మహాత్ములు వారు అవతరించి లోకోద్ధరణకు అనేక సత్కార్యాలు చేస్తారు. గంగాగిరి మహారాజు కూడా ఒక అద్భుతమైనటువంటి లోకోద్ధరణ కోసము ఒక సంకల్పాన్ని చేసుకున్నారు. ఆ సంకల్పం ఏమిటంటే, రైతులు పంట వేసిన తర్వాత కొద్ది కాలము చాలామంది ఖాళీగా ఉంటారు. ఆ సమయంలో వారికి మనోవికారాలు రాకుండా, మనస్సులో చంచలత్వం లేకుండా, ఎందుకంటే వర్షాధారంగా ఆ రోజు ఇక్కడ పంటలు పండేటివి. వర్షాలు వచ్చినప్పుడు జూన్ జూలైలో పంటలు వేసిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ దాదాపు దీపావళి వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఖాళీగా ఉండేటువంటి వారు. అందుకని వారు అలా ఖాళీగా ఉంటే మనస్సులో మనోవికారాలు చెలరేగుతాయి. అందుకని గంగాగిరి మహారాజు ఏం చేశారంటే, శ్రావణ మాసంలో సప్తాహాల పేరు మీద 7 రోజుల పాటు అనేక ప్రాంతాల్లో సప్తాహాలు వారు నిర్వహించేటువంటి వారు. ఈ సప్తాహం వెనుకాల ఒక అంతరార్థం ఉంది. ఆ రోజుల్లో చాలామంది కరువు పరిస్థితి వచ్చినప్పుడు బీదా బిక్క తినడానికి ఆహారం దొరికేటువంటిది కాదు. మరి అటువంటి వారికి కడుపు ఎలా నిండాలి? అందుకోసమే నామసప్తాహం ద్వారా ఒకవైపు భగవంతుని స్మరణ, మరొక వైపు ఎవరికైతే భోజనం లేదో వారందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు. అది ఏ విధంగా చేసేవారంటే, చాలా వినూత్నంగా ఉండేది ఆ ప్రక్రియ. ఇప్పటికీ అదే ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైతే గంగాగిరి మహారాజు నామసప్తాహాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడ ఒక నియమం పెట్టేవారు. ఎవరైతే సప్తాకు వస్తారో వాళ్లకు ఇంట్లో గనక పిండి ఉంటే మీరు తినడానికి తెచ్చుకునేటువంటి రొట్టెలతో పాటు మరికొన్ని రొట్టెలు అదనంగా తెమ్మని చెప్పేవారు. ఆ విధంగా అనేక మంది వారు ఒక 4 రొట్టెలు తినడానికి తెచ్చుకుంటే 10 రొట్టెల్ని అదనంగా తెచ్చేవారు. దాని ద్వారా ఏం జరిగేదంటే, నామసప్తాహానికి వచ్చేటువంటి వారు ఎవరికైతే లేని వారు ఉంటారో, ఆహారం దొరికినటువంటి వారు ఉంటారో, 7 రోజులు కూడా వారికి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. మనకందరికీ తెలిసిందే కదా, ఉవాచ ఖాళీ కడుపుతో భగవంతుడు ప్రాప్తి కాడు. అందుకనే నామసప్తాహంలో లీనం కావాలంటే అందరి యొక్క జీవాత్మ శాంతించాలి, ఆకలి శాంతించాలి. అందుకోసమని చెప్పి మీరు 4 రొట్టెలు తెచ్చుకుంటే మరో 2కి పెట్టడానికి కావాల్సిన రొట్టెలు తెమ్మనేటువంటి వారు. ఈ రోజుకు అదే కొనసాగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్టు మరెక్కడా కూడా ఉండదు. నీకు నీతో పాటు భగవన్నామస్మరణ చేస్తున్నటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వడమే అసలైనటువంటి లక్ష్యము, ఉద్దేశము వారు చేయించినటువంటి నామసప్తాహాలు. ఇప్పటికీ కూడా గంగాగిరి మహారాజు సాంప్రదాయంలో నామసప్తాహాలు అనేటువంటి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. బాబా మహాసమాధి సందర్భంగా షిరిడీలో నామసప్తాహాన్ని ఏర్పాటు చేస్తే 2018లో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వచ్చారు. అక్కడ బాబా గారి యొక్క ప్రత్యర్థము గంగాగిరి మహారాజు యొక్క సంస్థానము అక్కడ 171వ సప్తాహాన్ని ఏర్పాటు చేసింది. హరినామ సంకీర్తనతోటి బాబాకు గొప్ప గౌరవాన్ని వారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. సత్పురుషులు ఒకరినొకరు గౌరవించుకుంటారంటారు కదా, ఆ విధంగా గంగాగిరి మహారాజ్ సంస్థానము బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బాబా గారిని గౌరవించేటువంటి పనిలో 179 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే రేపు శ్రావణ మాసంలో జరిగేటువంటి సప్తాహము 179వ సప్తాహం. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నామసప్తాహాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకుంటారంటే, నామసప్తాహం ఏర్పాటు చేసే ముందు ఇప్పుడున్నటువంటి రామ్గిరి మహారాజు తమ అనునయులందరినీ కూడా, తమను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా అన్ని గ్రామాల నుంచి పిలుస్తారు. దాదాపు ఒక 400-500 గ్రామాల నుంచి అనేక ప్రాంతాలు, మహారాష్ట్రలో అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి వారిని ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి విషయం అడగరు. ఎవరికైతే ఇప్పుడున్నటువంటి ఈ పరంపర కొనసాగుతున్నటువంటి రామ్గిరి మహారాజు ఎవరికైతే కొబ్బరికాయ ఇస్తారో వారు వారి గ్రామంలో ఆ సంవత్సరం సప్తా నిర్వహించాలి. ఇది ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. గంగాగిరి మహారాజు యొక్క సమాధి ప్రాంగణంలోనే
వారి తర్వాత ఈ పీఠానికి అధిపతులుగా ఉన్నటువంటి మరొక 5 యొక్క సమాధులు కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గంగాగిరి మహారాజ్ తర్వాత హరిగిరి మహారాజు ఈ పీఠం బాధ్యతలను చేపట్టారు. నాథగిరి మహారాజ్, సోమేశ్వర్ గిరి మహారాజ్, ఆ తర్వాత నారాయణగిరి మహారాజ్. నారాయణగిరి మహారాజ్ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి రామ్గిరి మహారాజ్ గారు ఈ సంస్థానం యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. నిజంగా మహాత్ముల యొక్క ఆశయాలు ఎంత అద్భుతంగా కొనసాగుతాయి. అదేవిధంగా ఇద్దరి సత్పురుషుల కలయిక ఒకే లక్ష్యం కోసం ఏర్పడ్డది. శ్రీ సాయి మహారాజ్, అదేవిధంగా గంగాగిరి మహారాజ్. నామంతో జీవుణ్ణి ఉద్ధరింపజేయాలి, అదేవిధంగా ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారాన్ని పెట్టాలి. ఇద్దరు సత్పురుషులైనప్పటికీ కూడా వారి లక్ష్యం ఒకటే అనేటువంటిది ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతూ ఉంది. సత్పురుషుల యొక్క కలయిక ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందనడానికి ఈ భవనం ఒక నిదర్శనం అన్నమాట. 2018లో నామసప్తాహాన్ని బాబా శతాబ్ది సమాధి ఉత్సవం సందర్భంగా షిరిడీలో ఏర్పాటు చేశారు కదా. ఆ సందర్భంగా అనేక మంది షిరిడీ గ్రామస్తులు అందరూ కూడా ఉదారంగా విరాళాలు అందజేశారు. ఆ విరాళాలన్నీ కూడా సప్తాహం ముగిసిన తర్వాత చాలా మట్టుకు మిగిలిపోయాయి. మిగిలిపోయినటువంటి విరాళాలను ఏం చేయాలి అని చెప్పి రామ్గిరి మహారాజు అందరినీ కూర్చోబెట్టి అడుగుతారట. అడిగి ఒక ప్రపోజల్ చేస్తారు. గంగాగిరి మహారాజు బాబాకు ఇద్దరికీ కూడా భేదం లేదు కదా, గంగాగిరి మహారాజ్ స్థానంలో బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దానికి గుర్తుగా గౌరవార్థం ఒక భవనాన్ని నిర్మిస్తాము, భక్త నివాసం అని చెప్పారట. ఇప్పుడు మనం ఈ భవనాన్ని చూసాం కదా, శ్రీ సాయిబాబా సమాధి శతాబ్ది వర్ష్ ఆశ్రమం పేరు మీద ఒక భవనాన్ని ఇక్కడ నిర్మించారు. నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. మనతో పాటు షిరిడి నుంచి పరిక్రమణకు నాయకత్వం వహిస్తున్నటువంటి నారాయణ గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. नारायण जी, वो 2018 में बाबा शताब्दी संवत्सर में उधर नाम सप्ताह गंगागिर संस्थान की है ना, वो टाइम में कैसा ये फंड्स कैसा आया, वो फंड्स इधर कैसा वो बिल्डिंग बना? शिरडी का जो ग्रामस्थ सब वर्गनी किया जमा, उसमें तुकाराम गोंदकर पाटिल ऐसे हमारे कमेटी के ग्रीन एंड क्लीन फाउंडेशन के वो मेंबर्स थे और वो शताब्दी कमेटी के अध्यक्ष थे. उनके दिल में संकल्प आना है कि ये वर्गनी जमा करके सब खर्चा किया और उसमें से बचा हुआ पैसे का अभी इसमें से क्या डेवलप करना. तो संस्थान के पास तो पैसा है, गांव में कोई ऐसा सार्वजनिक काम में कुछ ये नहीं आया. फिर उनके दिल में आया कि अपने सरला बैठ के रामगिरी महाराज को एक भक्ति निवास शिरडी के ओर से बिल्डिंग बना देंगे. और वो काम ऐसा इधर शताब्दी का पैसा बचा हुआ इधर वो ये किया और ये बिल्डिंग बना दिया. इधर देखेंगे ये साईं बाबा के नाम पे, शिरडी के नाम पे, और ये अस्मरणीय काम है जो कभी भी इधर साईं भक्त ये गंगागिरी महाराज के आश्रम में आ जाएंगे तो इधर रहने का नाइट को गुजारा उनका, सोने के लिए टॉयलेट बाथरूम सब ऐसा. बाबा की इतनी शक्ति है और बाबा का जो गंगागिरी महाराज से जो कनेक्ट था वो अभी इधर उधार हो गया. इधर वो जो शब्द पहले दिया था बाबा को गंगागिरी महाराज ने, तो बाबा के और से भी प्रसाद इधर आ गया. ऐसा कनेक्ट है बाबा का और गंगागिरी महाराज का. ये राम नाम जप में इतना शक्ति है, वो गंगागिरी महाराज ने बताया, साईं बाबा ने बताया, वो अपना अद्भुत अभी देख रहे और उसका इफेक्ट परिक्रमा में आ गया. परिक्रमा में भी इफेक्ट ऐसा आ गया. साईं बाबा की परिक्रमा गंगागिरी महाराज के उत्तराधिकारी रामगिरी महाराज, इनके कृपा आशीर्वाद से चलता है. और वो हर परिक्रमा को 5 बजे खंडोबा मंदिर में आरती करते हैं और परिक्रमा करते हैं. और ये ऐसा बाबा का चमत्कार है. ये
200 साल से भी अच्छा पहले बाबा का वो ये हो गया है सब डिटेल कि बाबा क्या करने वाले हैं और इससे आगे क्या होने वाला है, ये 200 साल पहले ही हो चुका है। बाबा को अभी बोलते लोग 120 साल हुआ, 125 साल हुआ, अभी ये 200 साल पहले भी बाबा का चमत्कार हो चुका है पहले ही, और उसके बाद में अभी ये बोले तो इसमें आ रहा है, लिंपिंग बोलते इसको, तो अभी वो वही अनुशंगा से चल रहा है, शास्त्र के आधार से चले तो वही आता है। ये ऐसा बाबा का नाम मंत्र में इतना ताकत है, शक्ति है, ये बाबा ने भी बताया, रामगिरी महाराज ने भी बताया, साईं बाबा ने भी बताया। वो अनुशंगा पे चलो तो सब पाप निवारण हो जाता है। ओम साई राम, गंगागिरी महाराज की जय। బాబా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో మిగిలినటువంటి డొనేషన్స్ తోటి ఎంత చక్కగా ఇక్కడ నిర్మించారు. గంగాగిరి మహారాజ్ ఆ రోజు షిరిడీకి వస్తే బాబా వారి మహాసమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గంగాగిరి మహారాజ్ స్థానైనటువంటి సర్లాబేట్కు వారు రావడం జరిగింది. శ్రీ గంగాగిరి మహారాజ్ సంస్థానానికి షిరిడీకి ఇప్పటికీ కూడా ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది. షిరిడీలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా గంగాగిరి సంస్థానానికి చెందినటువంటి మహారాజ్ అక్కడికి వస్తారు. అక్కడ జరిగేటువంటి పరిక్రమణ కావచ్చు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రస్తుతం గంగాగిరి మహారాజ్ సంస్థానానికి సంబంధించి సర్లాబేట్ పీఠానికి సంబంధించినటువంటి రామ్గిరి మహారాజు ప్రతి సందర్భంలో కూడా షిరిడీకి వస్తారు. అంతేకాదు షిరిడీలో ఉన్నటువంటి బాబా భక్తులు తరచూ శ్రీ గంగాగిరి మహారాజ్ సమాధి దర్శనం కోసం, అదేవిధంగా రామ్గిరి మహారాజు యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తారు. శ్రీ గంగాగిరి మహారాజు యొక్క పరంపర గొప్ప హిందుత్వ భావనతోటి ఉంటుంది. వారు ఏ కార్యక్రమం చేసినా సరే హిందుత్వ భావన, ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు శ్రీ సాయిబాబా పైన రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో హిందుత్వాన్ని వ్యాప్తి చేస్తూ హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి శ్రీ రామ్గిరి మహారాజ్ యొక్క అభిప్రాయం బాబా పట్ల ఏమిటి? ఈరోజు కొనసాగుతున్నటువంటి అనేక విమర్శల పట్ల వారు ఏ విధంగా స్పందిస్తారు? శ్రీ సాయిబాబా అంటే ఎవరు? శ్రీ సాయిబాబా పట్ల ఇప్పటికీ గంగాగిరి మహారాజ్ సంస్థానానికి ఉన్నటువంటి భావన ఏమిటి, గౌరవం ఏమిటి అనేటువంటిది రేపటి కార్యక్రమంలో శ్రీ రామ్గిరి మహారాజ్ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. అనేక అద్భుతమైనటువంటి విషయాలను రామ్గిరి మహారాజు గారు తెలియజేశారు. నిజంగా రేపటి కార్యక్రమం ఎవరైతే తిలకిస్తారో వారికి ఖచ్చితంగా ఆత్మానందం కలుగుతుంది. బాబా పట్ల సాధు సత్పురుషులకు నేడు హిందూ ధర్మ ప్రచారంలో మరాఠా దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి సర్లాపేట్ పీఠానికి బాబా పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వింటే నిజంగా మనందరి మనస్సు పులకరిస్తుంది. ఆ అద్భుతమైనటువంటి విషయాలను రేపటి కార్యక్రమంలో మనం తిలకిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.